రెగ్యులర్గా తినే దోశలు తిని బోరు కొట్టేసిందా? అయితే ఎంతో రుచికరమైన మరియు ఎంతో హెల్తీగా ఉండే సద్ద దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూసేద్దామా? ముందుగా బాగా శుభ్రపరచుకున్న సజ్జల్ని 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. అవి బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా అయితే 10 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు మినపప్పుని బాగా కడిగి అవి కూడా నానబెట్టుకోవాలి. సుమారుగా 10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ బాగా నానితేనండి అందులో ఉండేవి పోషకాలన్నీ మనకు బాగా అందుతాయి. అందుకోసమే 10 అవర్స్ నానబెట్టుకోండి. ఇట్లా నానిన తర్వాత ఇది ఇలా సజ్జలు తీసుకొని 2 కలిపి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఫుల్ ఓవర్ నైట్ అంతా పులే పెట్టుకోవాలి. పిండి అయితే ఈ విధంగా వచ్చేసింది. మనం దోశ ఎలా చేసుకుంటామో అలాగేనండి. ఈ విధంగా పిండినంతా నానబెట్టుకొనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, షుగర్ పేషెంట్లకి ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఈ దోశ. ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది. దోశ చేసేసుకుందాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో హెల్తీ అయినా మరి టేస్టీగా ఉండే సద్ద దోశలు. ఈ దోశ పల్లీల చట్నీతో అయినా బాగుంటుంది, టమోటా చట్నీతో కూడా చాలా బాగుంటుందండి.